మాధవి, ఏమైంది? అమ్మా, ఇదేం లోకం! కాస్త అదృష్టం బాగోపోతే అందరూ నన్ను అపశకునమంటున్నారు. ఎవరింట్లో అయితే రోజంతా ఆడుకునేదానో ఈ రోజు అమ్మ నన్ను చూసి తప్పుకుంటుంది. నన్ను ఎప్పుడూ కేకలిస్తూ ఉండేది, మధ్యాహ్నం వేళ ఎండలో ఆడుకోవద్దని, ఎండలో నాకు జ్వరం వస్తుందని. కానీ ఈ రోజు ఆవిడ నన్ను గంటల పాటు ఎండలో నిలబెడుతుంది. ఇంకా నాకెవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళని కూడా తిడుతున్నారు. అమ్మా, నేనంత పెద్ద పాపినా? నువ్వు నాకు విషం ఇచ్చి చంపేయొచ్చుగా. భీమ్, పొద్దున్నే ఎక్కడికెళ్ళావురా? గబగబా తయారవు, స్కూల్కి ఆలస్యం అవుతుంది. భీమ్, ఏమైంది? భీమ్, ఏం వెతుకుతున్నావురా నువ్వు? అరే, నీకు ఏం కావాలో చెప్పు. భీమా, ఈ పారతో ఏం చేస్తావు? నుయ్యి తవ్వుతాను నాన్న. ఏంటి? అవును, వాళ్ళు మాధవి అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వటానికి గంటల తరబడి ఎండలో నిలబెడుతున్నారు. పాపం తన జీవితంలో ఇప్పటికే ఎన్నో బాధలున్నాయి. ఇప్పుడు తనని ఇంకా బాధ పెడితే అప్పుడు తను చచ్చిపోతుంది. బాలాన్నయ్య, ఆనందన్నయ్య, పదండి, ధ్రువన్ కూడా తీసుకెళ్దాం. మనం మాధవి అక్క కోసం విడిగా ఒక పెద్ద నుయ్యి తవ్వుదాం. తనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి నీళ్లు తీసుకెళ్తుంది. ఇది టివ్వు. ఇది లడ్డూలు, తీపి రొట్టెలు వంటలు చేయడం లాంటిది కాదు. నుయ్యి తవ్వడం అంటే తెలుసా? ఈ ఒక్క పార తీసుకెళ్లి మీ నలుగురు అన్నదమ్ములు కలిసి నుయ్యి తవ్వలేరు. అది అక్కడ పెట్టు. అమ్మా, నాన్నే చెప్తారుగా, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరని. ఇక మేము నలుగురు అన్నదమ్ములు ఉన్నాం, కలిసి ఈ పని తేలిగ్గా చేసేస్తాము. భీమా, నువ్వు ఇప్పుడు నాతో వాదించొద్దు. అమ్మా, వాదించడం లేదు, కానీ నువ్వు ఇప్పుడు నన్ను ఆపొద్దు. నేను తమ్ముణ్ణి, అందుకే అక్కకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మంజుల అక్క కోసం ఈ పని చేస్తానంటే మరి అప్పుడు ఆపేదానివా నువ్వు? భీంబాబు, నుయ్యి తవ్వుతావు సరే, కానీ ఆ నూతిలో నుంచి మీ అక్కని నీళ్ళు ఎవరు తీసుకొనిస్తారు? ఎందుకు? ఎందుకంటే ఆ నుయ్యి కూడా తక్కువ జాతిదైపోతుంది. వాళ్ళందరూ ఆ మాధవిని దాహంతో చంపేస్తారు, కానీ ఆ నూతిలో నుంచి నీళ్లు తీసుకొనివ్వరు. నాన్న, నూతులకు కూడా జాతులుంటాయా? భీంబాబు, అసలు జాతులు ఎవరికి ఉండవు, కానీ విభజిస్తే అప్పుడు అన్నింటికీ జాతులు ఏర్పడతాయి. మనం ఏ వస్తువుని తాకితే ఆ వస్తువు తక్కువ జాతిదైపోతుంది. అలాగే నువ్వు నుయ్యి తవ్వినా అది కూడా తక్కువ జాతిదవుతుంది. కానీ అలా ఎందుకు నాన్న? నీళ్లు కేవలం నీళ్లే అవుతాయిగా. ఈ ఎందుకు అనే దానికి నేను ఏం జవాబు చెప్పాలి బాబు? ఇంతకాలంగా ఈ ఎందుకు అనే ప్రశ్నలోనే నువ్వు జీవిస్తున్నావుగా. ఈ ఎందుకుకి సమాధానం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ జాతి వాళ్ళని చంపేసినా సరే అది వాళ్ళ తప్పు కాదు. అదే మనం వాళ్ళ జాతి వాళ్ళకి ఎవరికైనా గాయానికి మందు రాసినా సరే అది వాళ్ళకి తప్పే. నానా భీమ్, ఒకవేళ నువ్వు మీ అక్క బాధల్ని నిజంగా తగ్గించాలనుకుంటే తనని తన పరిస్థితికి వదిలి, అప్పుడు కష్టాలతో పోరాడుతూ జీవించడం నేర్చుకుంటుంది. ఒకవేళ నువ్వు ఇలాంటి పని ఏదైనా చేసావంటే అప్పుడు వాళ్ళు మాధవకని చంపేస్తారు. భీమా,
బుజ్జి కన్నా బాధపడుకున్నాను. నీకు తెలుసా, చాలాసార్లు మనలో మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మనిషి మంచి పరిణామం దాకా చేరుకోలేడు. కానీ దానిలో మనిషి తప్పేమీ ఉండదు బాబు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మేమెలా అర్థం చేసుకుంటామో భీమా, అలాగే మాధవి అక్క కూడా అర్థం చేసుకుంటుంది. మీ అక్క మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళు బాబు. నువ్వు ఈ నమ్మకంతోనే స్కూలుకు వెళ్ళు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం నీకు విద్యలోనే దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు మీ అక్క కోసం నుయ్యి తవ్వకపోవచ్చు, కానీ విద్య వల్ల ఈ సమాజంలో ఎక్కువ తక్కువ జాతిగతమైన దురాచారాన్ని నువ్వు తప్పకుండా రూపుమాపుతావు. పద భీమ్, నేను నీతో పాటు స్కూల్కి వస్తాను. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను. నాకు నచ్చట్లేదు. ఇంకా నేను విన్నాను, అక్కడ విద్యార్థులు చిన్న జాతి పెద్ద జాతి అనే భేదాలు చూపించరంటగా. అవును ఆనందన్నయ్య, అక్కడ నన్ను ఎవరూ అవహేళన చేయట్లేదు, ఇంకా ఎవరూ తప్పుగా ప్రవర్తించట్లేదు. పదా. అరే, ఎలా వెళ్తావు? ఈ పార పట్టుకునా? ముందు వెళ్ళి స్నానం చేయి, తర్వాత స్కూల్కి వెళ్ళు. పద, ఇవ్వు. సోదరా, నాకు నీ నాగలి కావాలి. అరే, దానిదేముంది, సాయంత్రం వదినకి చెప్తాను, తీసుకెళ్ళు. అటు చూడండి, పెడుతున్నారు ఇద్దరు. ఒకడు బారిస్టర్ అవుతాడు, ఇంకొకడు లార్డ్ గవర్నర్ అవుతాడు. చెప్పులు కుడతానండి, చెప్పులు కుట్టించుకోండి, త్వరగా రండి, త్వరగా. ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పొట్ట నింపుకోవడానికి. మీకేంటండి, మీరు ధనవంతులు, మీకు దేని గురించి దిగులేదు. చాలా డబ్బుంది, సమయం ఉంది, కూర్చొని టీలు తాగుతూ ఉండండి. నేనేమో బీదవాడిని, సంపాదించకపోతే తిండెలా వస్తుంది? నీ ఉద్దేశం ఇదేగా? పల్లె పల్లెకి, పట్నం పట్టణానికి వెళ్ళి నా పరువు తీయాలనుకుంటున్నావు నువ్వు. ఎప్పుడైతే సరైన ఫలితం దొరకదో అప్పుడు పనిని ఇంకా కష్టాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అవునా బాబాయ్? బాబు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? బాబాయ్, ఇప్పుడు చాలా రోజుల నుంచి బాజా వాయించే పని దొరకటం లేదు. ఇంటి దగ్గర రోజంతా దుకాణం తెరుచుకుని కూర్చున్నా సరే ఒక్క మనిషి కూడా చెప్పులు కుట్టించుకోవడానికి రావటం లేదు. అసలు సంపాదన బొత్తిగా లేదు. అందుకే అనుకున్నాను, చెప్పులు బూట్లు కుట్టే సామాగ్రిని పట్టుకుని తిరుగుదామని. ఈ ఊరు పక్క ఊరు ఎవరైనా పిలిస్తే అప్పుడు వాళ్ళ ఇళ్ళ దాకా కూడా వెళ్తాను. అప్పుడు ఇంకా చాలా మంది చెప్పులు కుట్టించుకుంటారు. కొందరు దుకాణానికి రావడానికి, చెప్పులు కుట్టించుకోవడానికి బద్దకిస్తుంటారు. అప్పుడు వాళ్ళ పని సులభం అవుతుంది, నాకు డబ్బు వస్తుంది. సేటు గారు, కాస్త ఆలోచించండి. ఈ రామ్జీ సత్పాల్ ఎంత ఆనందపడుతూ ఉంటాడో. మీ అబ్బాయి ఇలాంటి చిన్న పని చేయడం చూసి వాడి కొడుకేమో బడికెళ్ళి చదువుకుంటున్నాడు, ఇక మీ కొడుకు చెప్పులు కుట్టుకుంటున్నాడు. మీకు ఇది తెలుసుగా? మీరు ఆ సామెత ఉన్నారు కదా, కుక్కను సింహాసనం ఎక్కించడం, అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందంట. భీమరావు ప్రపంచంలోని సంపదలన్నింటినీ దొంగలు దోచుకోగలరు, కానీ విద్య అనేది ఒక తరగని సంపద, దాన్ని ఎవరూ దోచుకోలేరు. అర్థమైందా? గురువుగారు, నాన్న చెప్పారు, మేము ఏ ఏ వస్తువులైతే స్పర్శిస్తామో అవి చిన్న జాతివి అయిపోతాయంటగా. అది నిజం కాదు.
అందరూ అలా నమ్ముతారు అంతే. కానీ గురువుగారు, ఒక ప్రవహించే నదిని, గాలిని, పర్వతాల్ని, భూమిని, ఈ వస్తువులన్నిటిని కూడా మేము స్పర్శిస్తాంగా. మరి ఇవి ఎందుకు తక్కువ జాతి అయిపోవు? ఇంకా వాళ్ళు ఎందుకు అనుకోవటం లేదు ఇవన్నీ తక్కువ జాతి అయిపోతాయని? జాతుల్లోనూ వర్ణాల్లోనూ తేడాలు వాళ్ళని అధికులను నిరూపించుకోవటానికి ఒక సాకంతే. చూడు, నీ ప్రశ్నలో కూడా న్యాయం ఉంది. వీళ్ళందరూ వీళ్ల కోసం వేరే భూమిని, నదుల్ని, పర్వతాల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోరు అని. సాధ్యం కాదు కాబట్టి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ మార్గం లేదు. ఇక ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ వీళ్ళందరూ జాతులు, వర్ణాలు అని విభజిస్తారు. ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళ బావులు ఎన్నున్నాయో అన్నిట్లో నీరు ఎండిపోయిందనుకో, అప్పుడు మీ జాతి వాళ్ళ బావిలో నీరుంది. ఇక వీళ్ళు దాహంతో ఉండిపోతారా? మీ బావిలో నీళ్లు తీసుకోవటానికి రారా? లేదు, శుద్ధీకరణం అనే నాటకం చేసి ఆ బావిలోంచి నీళ్లు తీసుకుంటారు వాళ్ళు. పైగా మమ్మల్ని అంటారు ఆ బావిలోంచి నీళ్లు తీసుకోకూడదని. అంతే, అదే అసలు నిజం. అర్థమైందా? పదండి, ఇక వెళదాం, పదండి. అలాగే గురువుగారు. భీమరావు, వీళ్ళకి సాధ్యమైతే ఆ సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇంకా పగల్ని, రేయని కూడా విభజించేస్తారు. కానీ అదృష్టవశాత్తు వాటి మీద వీళ్ళ కుయుక్తులేమీ పనిచేయవు. అరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ చోటికి వెళ్ళు. ఇల్లు మొత్తం నాశనం చేస్తావేంటి? అమ్మా, అక్కడేదో ఉంది. నా కాళ్ళపై నుంచి వెళ్ళింది. చల్లగా మెత్తగా ఉంది. నేను అక్కడ పడుకోను. ఏమైంది? ఆగు. అక్కడ పడుకోను అంటే ఏంటి? ఆ చోటు ఉంది చూడు, అదే ఇక నుంచి నీ లోకం. లేదమ్మా, నేను అక్కడ పడుకోను. నాకు భయం వేస్తుంది. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి అక్కడ పడుకో, లేకపోతే కాళ్ళు రెండు విరగొడతా. లోపలికి పద, లోపలికి పద. అమ్మా, తలుపు తెరువు. నాన్న, అమ్మా, తలుపు తెరువమ్మా. చూడండి, చూడండి, పాప అమ్మాయి భయపడుతుందండి. బహుశా తన వేళ్లపై నుంచి వెళ్ళింది పావే అయి ఉంటుంది. అందుకే చల్లగా మెత్తగా ఉందని చెప్తుంది. ఏదో ఒకటి. చిన్న పిల్లండి అది. చిన్న పిల్ల కాదది, ఇప్పుడు పెద్దదయ్యింది. ఇంకా అది దాని ధర్మాన్ని పాటించి తీరాలి. అది ఎలాగైనా సరే. అయినా అది ఎందుకు అర్థం చేసుకోదు? అది పాము కాదు, కమలా అయి ఉంటుంది. కమలా ఎలా చచ్చిపోయింది? పాము కరిచే కదా. అంటే అది ఎలా మారిందంటే పాములా అయి ఉంటుంది. తన చెల్లెలు కలవడానికి వచ్చి ఉంటుంది. చూడు, నాకు నిద్ర వస్తుంది. ఇక నువ్వు పడుకో. అరే, ఎలా పడుకుంటాను? మాధవి భయపడుతూ ఉంటుంది. నిద్రపోవా? అయితే నిద్రపోకు. కానీ గదిలో నుంచి మాత్రం నువ్వు బయటికి వెళ్ళావనుకో, అప్పుడు నీ రెండు కళ్ళు కూడా విరగొడతాను నేను. నేను నీకోసం ఏం చెయ్యాలక్క? ఏమీ అర్థం కావడం లేదు. భీమ్, నువ్వింత రాత్రైనా ఎందుకు మేల్కొన్నావు? రా, పడుకో.
భీమా బాలా ఏమైంది? మంజుల లే మళ్ళీ ధ్రువ ఇంటికి వెళ్ళి భీమా బాలా ఆనంద్ అక్కడ ఉన్నారేమో చూసారు. గబగబా వెళ్ళు. ఏవండి లేవండి, త్వరగా లేవండి. భీమా బాలా ఆనంద్ ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు. వాడు మాధవి గురించి భయపడుతున్నాడు. నిన్న తనే నుయ్యి తవ్వడానికి బయలుదేరాడు. కొంపతీసి వాడు అక్కడికి గానీ వెళ్ళుంటాడా? సరిగ్గా ఊహించావు, అక్కడికే వెళ్ళుంటారు. కానీ అందరినీ తీసుకెళ్లడం ఇదే అర్థం కావడం లేదు. ఇక్కడ వీళ్ళు లేరు, ఇంకా ధ్రువ కూడా లేడు. ఏంటి? మీరు త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అబ్బా త్వరగా వెళ్ళండి. చూస్తాను, నువ్వేం కంగారు పడకు. అరే మళ్ళీ వచ్చావా? కాస్త ఆలస్యంగా వచ్చి చావచ్చుగా. ఒకే మాట 10 సార్లు చెప్పాలా నీకు? వెళ్ళు, అవతలికెళ్ళి నిలబడు. ఇంత ఉదయాన్నే దీని మొహం చూస్తే ఇక మనకి రోజంతా చెడే జరుగుతుంది. భీమ్ నువ్వు మాధవి అక్కని చూస్తే మాకు రోజంతా మంచి జరుగుతుంది. తెలియట్లేదు మీ అందరికీ రోజంతా ఎందుకు చెడు జరుగుతుంది. అక్క ఈ నీళ్లు తీసుకో. అక్క మేమిచ్చిన నీళ్లు వాడుకో నువ్వు. మేం రోజు పొద్దున్నే వచ్చి నీకు ఇలాగే కుండ నీళ్ళిస్తాము. అప్పుడు నువ్వు ఇలా నీళ్ల కోసం పడుగాపులు పడాల్సిన అవసరం ఉండదు. అసలు మీరు మా జాతిలో పుట్టినమ్మాయికి నీళ్ళెలా ఇస్తారు? ఇక ఈ దరిద్రపతి ఎలా తీసుకుంటుంది? ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి గ్రామ పెద్దలకి చెప్పేసి వస్తాను. ఎంతసేపైనా ఇంకా రాలేదేంటి? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. వదినా వస్తారులే. నువ్వు ఇంత ఆందోళన పడితే మళ్ళీ నీకు తలనొప్పి వస్తుంది. సేటు గారు, చూస్తుంటే ఆ భీమరావు గాడు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, కానక్కడ ఆ పిల్లలు ఇంకా భీమరావు ఆ విధవరాలు మాధవికి నీళ్లు తెచ్చిస్తున్నారు. ఏమన్నావు? ఇది చాలా ఘోర అనర్థం తెలుసా? వెంటనే వెళ్ళి వాడిని ఆపాలి. మనం ఒక విధవరాలి పవిత్రతని రక్షించాల్సి ఉంటుంది. పదండి. రావద్దునా. ఇప్పుడు చూడండి, ఈమె వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పగానే ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చేస్తారు అందరూ. ఇక వాళ్ళ నాటకాన్ని మొదలు పెడతారు. అవును, ఇప్పుడు వాళ్ళ నటనకి సమాధానం మనం అలాగే చెప్పి తీరాలి. ఏదైతే మనం అందరం ఆలోచించి పెట్టుకున్నామో ఇలాగైనా సరే ఇప్పుడు మనం ఈ సమస్యని పరిష్కరించి తీరాల్సిందే. అదిగో ఊడిపడ్డారు అందరూ. వీళ్ళు బాగా నెత్తికెక్కుతున్నారు. నీకు ఎంత ధైర్యం వచ్చింది మా జాతి అమ్మాయికి నీళ్లు ఇవ్వడానికి? అది కూడా ఒక విధవరాలికి. మీరందరూ ఇప్పుడు నిర్ణయించుకోండి, మాధవి యొక్క మీ జాతి అమ్మాయా లేక మా జాతి అమ్మాయా? నిస్సందేహంగా మాధవి మా జాతి పిల్లే. నువ్వు ఇక్కడి నుంచి పద. నీకు చెప్పాను ఎక్కడికి వెళ్ళొద్దని, ఇంట్లో నుంచి బయటికి రావద్దని. పద, ఇంటికి పద. నువ్వు కూడా వీడికన్నా పెద్దాడు కదా, వీడితో పాటు ఎలా వచ్చావు నువ్వు? పదండి, ఇంటికి పదండి. అమ్మా మాట్లాడి నీ అక్క కోసం. భీమా నా మాట విని ఇక్కడి నుంచి పద. ఒకవేళ మాధవి అక్క మీ జాతిదైతే మీరందరూ మమ్మల్ని దూరం పెట్టినట్టు మీ జాతి వాళ్ళందరూ మాధవి అక్కని ఎందుకు దూరం పెడుతున్నారు? ఒకవేళ తను మీ జాతి అమ్మాయి అయితే మరి మీ జాతి ఆడవాళ్లు మాధవి అక్కని నూతిలో నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? అలా వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? ఇది ఎవరైనా నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.